వీళ్ళ పర్ఫార్మెన్స్ కి కూడా స్కోర్స్ ఉంటాయి. ఫైనల్స్ రేపు కండక్ట్ చేయబడతాయి. ఈ ఇద్దరిలో ఒకరు విన్నర్, ఒకరు లూజర్. ద విన్నర్ ఈజ్ గుండమ్మ. Sorry, Lokeshwari. You're eliminated. అయిపోయింది. వచ్చేస్తున్నాను. చిన్న పిల్లవా, ఇంజెక్షన్ అంటే భయపడడానికి? మీరు చేయండి డాక్టర్, నేను పట్టుకుంటాను. ఒంటి చేత్తో 10 మందిని కొడతావు, ప్రమాదం అంత తెలిస్తే ఎదురెళ్ళిపోతావు. ఈ ఇంజెక్షన్ భయపడుతున్నావేంటే? ఏం కాదమ్మా. ఏం పర్లేదు, నేను ఉన్నాను కదా, చేపట్టు. కొంచెం వచ్చుకోమ్మా. అరిచించాలు, ఆపు. అమ్మా, ఈ టాబ్లెట్లు వాడండి, తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఉంటానండి. తాతయ్య, డాక్టర్ గారిని పంపించరా. ఎందుకు నవ్వుతున్నారు? కుండమ్మకి అసలు భయమే లేదు అనుకున్నాను. లోపల ఉన్నది మా నాన్నగారండి. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది, ఎవరు వెళ్ళకూడదు.
కూర్చోమ్మా. అమ్మా అమ్మా ఏడోకమ్మా, నాన్నకేం అవ్వదమ్మా. అల్లుడు గారి కర్మ కాకపోతే ఒక్కళ్ళే డ్రైవ్ చేసుకుంటూ రావడం ఏంటి? ఎందుకు చెప్తాడు? ఎంతైనా ఆయనకి ఆ మనోరాలంటేనే ఇష్టం కదా. అది ఏం చెప్తే దానికి గంగిరెద్దులా తల ఆడిస్తాడు. లోకేశ్వరి, దాని మీద అరుస్తావేంట్రా? అమ్మా ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా మన ఇల్లు అనుకుంటున్నారా? అమ్మా ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? నీదే పోయింది నాన్న, నువ్వెన్నైనా మాట్లాడతావు. పోయేది మా పసుపు కుంకాలేగా. అలాంటి మాటలు మాట్లాడకండి. నువ్వు మాట్లాడేవంటే పళ్ళు రాళ్ళు కొడతాను. అమ్మా ఆపండమ్మా. ఏనన్నా నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావు? దాన్ని ఒక్క మాట అంటే అంత ఎగిరి పడుతున్నావే. లోకేశ్వరి ప్రోగ్రాం కదా అని నేను మీనాక్షి టీవీ ముందు కూర్చుంటే ఇది తయారైంది. అక్కడ చూసి షాక్ అయ్యాం. దానికేం మాట్లాడవే? మొదటి రౌండ్ లోకి కింద పడితే అందరూ నవ్వుతుంటే ఇంట్లో ఉన్న మేము సిగ్గుతో తలదించుకున్నాం. కానీ అక్కడే ఉన్న నువ్వేం చేస్తున్నావు నాన్నా? అందర్నీ మోసం చేసిందన్న విషయం మర్చిపోయి దాన్ని ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టావే. సిగ్గనిపించలేదా నీకు? నా కోడలు ఫైనల్ రౌండ్ కి వెళ్లిపోయింది. ఆ రౌండ్ లో తన డాన్స్ ని దగ్గరుండి చూడాలనిపించి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు ఆయన. ఏయ్, ఇప్పుడు ఆయనకేమన్నా జరగాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, చెప్పండి ఎలా ఉంది? మా ఆయన గారికి ఎలా ఉంది డాక్టర్? చెప్పండి డాక్టర్. మా ఆయనకి డాక్టర్ చెప్పండి డాక్టర్. మా మావయ్య గారికి ఎలా ఉంది? బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందేమోనని డౌట్ గా ఉందమ్మా. స్కానింగ్ చేశాం. ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు క్లారిటీ రాదు. మీ తాత వెళ్తున్నాడే. తాళం నా దగ్గరుంది.
నీకోసం ఇంకొక 2 minutes మాత్రమే వెయిట్ చేస్తాం. ఈలోపు నీ జోడీ రాకపోతే డిస్క్వాలిఫై అయినట్టే. నీ ముందు డాన్స్ చేసిన వాళ్ళని డాన్స్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ లో విన్నర్స్ గా ప్రకటిస్తాం. సాధించావే. నువ్వు గెలవకపోయినా దాన్ని ఓడించావు. గుండమ్మా, ఇంకా 30 seconds ఉంది. మీరు పడిన కష్టంలో వృధా అవుతుంది. ఏదో ఒకటి చెయ్యమ్మా. seconds లో ఏం చేస్తుంది? ఐ థింక్ షీఈ్ ఎలిమినేటెడ్. తనకి తోడుగా అండగా నేనున్నాను. స్టార్ట్ ద మ్యూజిక్. నాకు చాలా సంతోషంగా ఉంది. జీ ఛానల్ వాళ్ళు ఈ డాన్స్ ఇండియా డాన్స్ కాంపిటీషన్లో ఈ 2 జంటలు కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాయి. ఇక విజేతలెవరో చెప్పాల్సింది జడ్జెస్గా మీరే. అమ్మా, ఒకసారి మీ మాస్టర్ గారిని పిలువు. మాస్టర్ గారు, మీరు చెప్పండి మాస్టర్. లాస్ట్ టైం డాన్స్ ఇండియా డాన్స్ కాంపిటీషన్లో మీరు విన్నర్స్. ఒక కళాకారుడి ప్రతిభ మరొక కళాకారుడికే తెలుస్తుంది. సో నిజాయితీగా ఎవరు విన్నరు మీరే చెప్పండి. ఎంతో కష్టపడి విన్ అయింది. దాని విజయానికి నేనే కారణం అని అందరి ముందు చెప్పింది. తన్ని విష్ చేద్దామంటే చూడడం లేదేంటి? ఏంటినా అంతమంది ముందు
ఆయనంటే ఇష్టమని ఈ క్రెడిట్ అంతా ఆయనదే అని చెప్పాను. గెలిచినందుకు చిన్న విష్ చేస్తే ఆరిగిపోతారా? విష్ చేయొచ్చు కదా. ఏంటే బిల్డప్ ఇస్తున్నావు, లుక్లు ఇస్తున్నావా? అంటే పోటీలో అంతమందిని ఓడించి కప్పు గెలిచాను కదా. సర్కస్లో ఏనుగు కూడా నీకంటే అందంగా డాన్స్ చేస్తుంది. కాకపోతే దానికి కప్ ఇవ్వరు, నీకిచ్చారు. అంతే అంతే తేడా. మీకు కుళ్ళు. దేనికో? నేను అసలు గెలవనని అనుకున్నారు, గెలిచేసరికి మీరు షాక్ అయిపోయారు. ఇంకా ఇంకేంటి? ఇంకా ఏంటి? ఏంటే మీద మీదకి వస్తున్నావు? కొడతావా ఏంటి? ఇంత విజయం సంపాదిస్తే వేరే వాళ్ళెవరైనా మెచ్చుకుంటారు. మెచ్చుకుంటారు, ముద్దులతో ముంచెత్తుతారు. మెచ్చుకోవడం వరకు ఓకే, ఆ తర్వాత ఏంటి అన్నావు? అది ముద్దు పెట్టుకుంటారు అని. నువ్వు అలాంటి పదాలు వాడొచ్చా? కౌంటర్ వేస్తే మూతి 30 వంకర్లు తిప్పుతావు. చిన్న విష్ కూడా చేరుకొని సెటర్లు మాత్రం బాగా వేస్తారు. ఓహో, అందుకని ఏడుపు. ఇందాకటి నుండి విష్ చేద్దామని చూస్తున్నానే. నువ్వు కప్పు చూసుకోవడానికే సరిపోతుంది. నువ్వు నా వంకెప్పుడు చూసావు? మళ్ళీ ఏమైంది? అడిగినా విష్ చేయట్లేదు. అంతేలే, మీ మగాళ్ళకి భార్యలంటేనే అలసు కదా. అమ్మా తల్లి, ఒక 10 మందిని కొడితే చస్తారు. నీ భారీ శరీరంతో లేవలేక నడవలేక అవస్థలు పడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తారు. నువ్వు ఇలా పైట కొంగుతో ముక్కు చీదుడు కార్యక్రమం పెడితే ఆడియన్స్ లైక్ చేయరే. నీ క్యారెక్టర్ అది కాదు. సరే, నువ్వు చేసింది చాలా పెద్ద సాహసం. కష్టపడ్డావు, విన్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మీ హెల్ప్ కూడా ఉందండి. హలో, నా హెల్పే ఉంది, లేకపోతే నీకు కప్పు కదే చిప్పొచ్చేది. మాయ ఏమండి, పట్టుకోండి. జాగ్రత్త. నన్ను ఆశీర్వదించండి మావయ్య. ఆల్ ద బెస్ట్ తల్లి, ఆల్ ద బెస్ట్. తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. గుండమ్మా, ఆల్ ది బెస్ట్. అమ్మా గుండమ్మా, ఒకరి గెలుపు వాళ్ళకి మాత్రమే ఆనందాన్ని ఇవ్వడం కాదమ్మా, ఎందరికో ధైర్యాన్ని ఇవ్వడం, ఇన్స్పిరేషన్ అవ్వడం గొప్ప విషయం అమ్మా. అందుకే ఈ చప్పట్లు. మీరందరూ నా మీద చూపించిన ఈ అభిమానానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బాయ్. ఏ గుండు, ఇక్కడే ఉంటే నీకొచ్చిన ఈ కప్పుకి దిష్టి తగులుతుంది. లోపలికి పద. పదండి. పదమ్మా. రే ఆగరా, ఏంట్రా అంత తొందర? దేనికి నానా? దేనికంటావేంటి మనవడా? నా మనవరాలు గొప్ప విజయంతో తిరిగి వచ్చింది కదా. విజేతకి హారతులు పట్టి ఆహ్వానించాలి కదా అన్నయ్య. కామాక్షి, అమ్మా లోకేశ్వరి, మీ అక్క వచ్చేసిందమ్మా. అలా లోపలే నిలబడి చూస్తారేంటి? హారతి పళ్ళని తీసుకురండి అమ్మా. అలా చూస్తావేంటే, గుండమ్మకి హారతివ్వు. వెళ్ళమ్మా. దీని మొహానికి హారతి కూడానా? చెప్తా దీని పని.
గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందని గుండమ్మ మామ శ్రీనివాసరావు అంట, భర్త ఆదిత్య అంట. గుండమ్మ మామగారిని చెప్పుకోవడం నాకేం సిగ్గు అనిపించడం లేదే. నీకేమనిపించదలుడు, కానీ పలానా ఆవిడ మొగుడు అని పిలిపించుకోవడానికి అబ్బాయికి గిల్టీగా ఉంటుంది కదా. నానమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు మీరు భోజనం చేయండి. అత్తయ్య, ఆ కూర ఇవ్వండి. అది కాదే, ఆదిత్య గారు అని పిలవడానికి గుండమ్మ మొగుడు గారు అని పిలవడానికి తేడా ఉంటుంది కదా. ఉండదా? ఆదిత్య అంటే తన చేయి పైనున్నట్టు, గుండమ్మ మొగుడు అంటే దాని కిందున్నట్టే కదా. కొంచెం వేసుకోండి. అయ్యో, ఏమండి? భోజనం మంచిగా లేవు. ఏమండి? ఏమండి? ఏంటండి అనంతని కాడి నుంచి అలా లేచి వెళ్ళిపోయాడు? వెళ్ళడా? ఇది పెద్ద తోపని దాని కింద వాడు ఉన్నట్టు మాట్లాడితే అంతా నీ వల్లే వచ్చింది నానమ్మ. ఈ టాపిక్ మాట్లాడడం అవసరమా? ఇది మరీ బాగుందే. టీవీలో అన్నారు, మా అల్లుడు అన్నాడు, వాళ్ళంటే లేంది నేనంటే తప్పొచ్చిందా? మామయ్య, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. అలాగే. అవసరం లేదు, ఆగమ్మా. నిన్ను పొగిడితే కూడా ఉడుక్కుంటాడా వాడు? ఉడుకుపోతు వేధవా అని. ఆకలేస్తుంది అంటున్నారు, లోపల నుంచి తేవద్దంటున్నారు, బయట నుంచి ఆర్డర్ వద్దు అంటున్నారు. మరి ఎలా? నువ్వు చాలా తెలివైన దానివి కదా. మా నాన్న, ఆ బావిగాడు, మీ తాత, మా గుండమ్మ బలమైనది, తెలివైనది అని జెండా ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా. అంటే ఆ మాట నిజమే కదా, అందుకే. ఓహో, సరేనా అయితే ఆ తెలివితేటలు ఉపయోగించి జస్ట్ పావు గంటలో నువ్వు ఎటూ వెళ్లకుండా ఇక్కడే నాకు వేడివేడిగా వండిపెట్టు. పావు గంటలు ఏంటే, నేను ఇలాంటి ట్విస్ట్ ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అప్పుడు నాకు బాడీయే ఉంది, బ్రెయిన్ లేదు అని నా కాళ్ళకి దండం పెట్టు. కమాన్, ఫాస్ట్ ఫాస్ట్. ఓయ్, ఏంటి తెలివి లేదని ఒప్పుకుంటావా లేదా? అవునా, ఒప్పుకోవా? అయితే వండి పెట్టవే. పావు గంటే నీకు టైం. నిమిషం దాటినా నీ టెంక్ ఎగిరిపోద్ది. గుండు, ఆలోచించి చాలు, టైం పెడతాను నుండు. 15 minutes. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో, హలో, నీకు ఇచ్చిన టైంలో ఆల్రెడీ 3 minutes. ఎందుకైనా మంచిది మా అమ్మని పిలిచి ఆ కూరగాయలు కోసే కత్తి ఉంటుంది కదా, దాన్ని తెచ్చి బయట పెట్టమను. ఎందుకు? నీ టైం అయిపోగానే నీ ముక్కు చెవులు కోసి నీ చేతిలో పెడదామని.
తినండి. వేడి వేడిగా కావాలన్నారు కదా, అందుకే వేడి వేడిగా చేశాను. అంటే ఇప్పుడు నేను ఈ దుంపలు తినాలా? ఏ బిర్యానీ గుర్తుకొస్తుందా? తినండి తినండి. పర్లేదు, తినడానికి బాగానే ఉంది. ఏంటి ఆ పోజు? ఇప్పటికైనా నేను తెలివైన దాన్నని ఒప్పుకోండి. సరే పదండి ఇంట్లోకి. నువ్వు పిలిస్తే నేను రావాలా? నువ్వు ఆర్డర్ ఇస్తే నేను ఫాలో చేయాలా? ఆదిత్య ఇక్కడ తను అనుకునింది చేస్తాడు, అనుకుంటేనే చేస్తాడు. నువ్వెక్కడికే? ఇంట్లోకి. అది నా ఇల్లు, నేను పర్మిషన్ ఇస్తేనే ఎలక పిల్లైనా ఏనుగు పిల్లకైనా ఎంట్రీ. సార్ లోపలికి వెళ్ళి 2 minutes ఆగి పిలుస్తారు, అప్పుడు వరకు నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. నమస్తే అండి. నమస్తే బాబు. కాఫీ తీసుకోండి. ఈ అమ్మాయిని ఎక్కడ చూసామే టీవీలో. అవును చూసుంటాం. ఎక్కడో చూసామే. అమ్మా నువ్వు గుండమ్మావు కదా? అవునమ్మా, మా పెద్ద మనవరాలు పెద్ద డాన్సర్ కూడా. టీవీలో చూసామండి. ఓ, తినడానికి మెతుకులు లేవు కానీ టీవీలు మాత్రం ఉన్నాయన్నమాట. అవును, ఎప్పుడు రారు, మీరేంటి ఇలా వచ్చారు? అంటే ఏముంది, డొనేషన్ కోసం కాక ఇంకెందుకు వస్తారు? మీరు అడిగినా అడగకపోయినా టైంకి వచ్చేస్తుంది కదండి. ఇంత శ్రమ తీసుకుని మీరిక్కడ దాకా రావటం. ఆహా, ఇప్పుడు వచ్చింది డొనేషన్ గురించి కాదండి, మేమొక సాయం అడగడానికి వచ్చాం. అవునండి, ఈసారి మా ఆశ్రమానికి గుండమ్మ గారిని తీసుకెళ్లి అక్కడ ఉన్న వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేలాగా 4 మాటలు చెప్పించాలనుకుంటున్నాం. అదడగడానికే వచ్చాం. తనతో మోటివేషన్ స్పీచా? తనకి నాతో మాట్లాడడమే రాదు, ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడుతుంది? అలా అంటావేంటి మనోడా? నిజం అదే కదా. లేదమ్మా, భర్త పోయి పిల్లలు చిన్నవాళ్లైపోయి బతుకు తెరువులేక అవస్థలు పడుతున్న ఎందరో ఆడవాళ్లని ఒక చోటుకు చేర్చి ఒక అన్నలా, ఒక తండ్రిలా, ఒక దేవుడిలా వాళ్ళందర్నీ పోషిస్తున్నాడు. అంత మాట అనకండమ్మా, నేను మీలాంటి వాణ్ణి, మీ తోటివాణ్ణి. నన్ను దేవుణ్ణి చేయొద్దు. సాయం మా అల్లుడు చేస్తే గుండమ్మ స్పీచ్ ఎందుకంటే అక్కడ? ఎన్నోసార్లు దీన్ని కామెంట్ చేశా, కానీ నలుగురిలో ఇది నా గురించి గొప్పగానే చెప్తుంది. దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామా ఏంటి? మీ కుటుంబ సభ్యులందరూ కలిసి గుండమ్మతో పాటు ఎప్పుడు వస్తారో చెబితే మేమక్కడ ఏర్పాట్లు చేసుకుంటామండి. మీరనుకున్నట్టే మా అందరితో పాటు గుండమ్మ అక్కడికి వస్తుంది. మీరు ఏర్పాట్లు చేసుకుని మాకు చెప్పండి. యాండి, పెద్దవారైన మావయ్య గారున్నారు, మీరున్నారు, నేను. నీకు అర్హత ఉందమ్మా, అందుకే వాడు మాటిచ్చాడు. సరే, మేము ఏర్పాట్లు చేసుకొని మీకు కబురు చేస్తామండి. మంచిదమ్మా.
రే నాకు బిజినెస్ పనులున్నాయి, నేను వచ్చినా రాకపోయినా మీరంతా వెళ్ళండి. నాకెళ్ళడం కుదరదు. ఏమ్మా నీకేం పని ఉందే? మోకాళ్ళ నొప్పులు, లెగిస్తే కూర్చోలేను, కూర్చుంటే లేవలేను. కాబట్టి అంత దూరం నేను వెళ్ళను. మాణిక్యం గారు, అబ్బాయిని కోడల్ని తీసుకుని వెళ్ళు. నేను వెళ్ళను. దేని స్పీచ్ కదా వాళ్ళకి కావాల్సింది. నేనెందుకు వాళ్ళ మధ్యలో కూర్చొని చప్పట్లు కొట్టడానికా? లోకేశ్వరి, లోకేశ్వరి, ఇంటి పెత్తనం ఆవిడకే, తాళాల గుత్తి ఆవిడకే, ఇప్పుడు అమ్మవారి చీర కూడా ఆవిడకే. నేను కట్టుకుంటే ఏంటి, తను కట్టుకుంటే ఏంటి? వచ్చే సంవత్సరం నేను తీసుకుంటాను. ఈసారి ఈ చీర లోకేశ్వరికి ఇచ్చేద్దాం. లేదమ్మా, కావాలంటే వచ్చే సంవత్సరమే చీర తను తీసుకుంటుంది. అది కాదల్లుడు. అత్తయ్య, ఇక దీని మీద డిస్కషన్స్ అనవసరం. రేయ్, అది నీ చేతుల మీదుగా అమ్మవారి చీర గుండమ్మకివ్వు. రామ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి రెడీ అవ్వండి. అక్కడికి వెళ్ళాలి కదా. నువ్వు కూడా వెళ్ళరా. సరేనా? నేను ఫూల్ అయ్యానని ఆనందపడుతున్నావు కదా? డాన్స్ కాంపిటీషన్ నీకు పేరు తెచ్చిపెట్టింది. ఆది నీకు దగ్గరవడానికి నాంది కూడా పలికింది. కానీ ఇప్పుడు నువ్వు వెళ్లే ఫంక్షన్ మీ ఇద్దరి మధ్య దూరం పెంచడానికి నాంది పలకబోతోంది. నువ్వు మారవంటే ఎన్నిసార్లు నాతో ఓడిపోతావు చెప్పు? అన్నిసార్లు నువ్వు ఓడిపోతూ ఉంటే నాకే షేమ్గా అనిపిస్తోంది. మరి నీకెలా అనిపిస్తుందో నాకేం తెలియడం లేదు. నా భర్తని నన్ను వేరు చేయడం అనేది జరగని పని. అందులో అనుమానమే అక్కర్లేదు. కాకపోతే నువ్వు నా చెల్లివి కాబట్టి ఒక్కసారైనా నువ్వు గెలిస్తే నేను చూడాలన్న ఆశ మాత్రం ఉంది. వెళ్ళొస్తామా? వచ్చేసారా? పదండి పదండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నువ్వెక్కడికి? అదేంటి, వాళ్ళు మన కుటుంబంతో అందరినీ రమ్మని పిలిచారు కదా. నువ్వు రానన్నావు కదా. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. ఏ తప్ప? మీరు గుండమ్మ పెద్ద కోడలు, నువ్వు చిన్న కోడలు అని నన్నెంత చులకనగా చూసినా
మీ ఇంటి కోడలిగా ఉండాల్సిన బాధ్యత, మా అక్కకి సాయంగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. ఏదో తేడా కొడుతుందే, తర్వాత చెప్తా. ఎందుకు? వాళ్ళు ఎళ్ళొస్తారులే. అందరూ వెళ్ళటానికి ఇదేమన్నా ఫ్యామిలీ ఫంక్షనా? ఫోన్లేండి అత్తయ్య, పాపం తను రావాలని ముచ్చట పడుతుంది కదా, రానివ్వండి. బాబీ, నువ్వు కూడా బయలుదేరు. సరే వదినా. ఆయనెందుకు? అదేంటలోకే, నువ్వు వెళ్తున్నప్పుడు మనోళ్ళు కూడా వస్తే తప్పేంటి? తప్పు కాదు, మీరు కూడా ఉంటే నాకు ముప్పు. అనుకున్నది చేయనివ్వకుండా అడ్డు తగులుతూ ఉంటారు. అది కాదయ్యా, ఆదిబాబు ఎలాగో వెళ్ళిపోతున్నాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఇక్కడ ఆఫీస్ పనులన్నీ ఎవరు చూసుకుంటారు? అవెప్పుడూ ఉండేవే అత్తయ్య. అయినా నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. మీరు వెళ్ళండ్రా. మామయ్య గారు, వస్తాము. లోకేశ్వరి, పదండి. పద. యాండి ఏంటే దేనికి పూలు? అదేంటి బాబు అలా అంటావు? కొబ్బరికాయలు పువ్వులు లేకుండా గుళ్ళోకి ఎలా వెళ్తుంది? పువ్వులు పెట్టుకెళ్తే మంచిది. మా వదింతల్లో మా అన్నయ్య పూలు పెడితే ఇంకా మంచిదేమో. మరీ మంచిది బాబు. ఇంతకీ నీకు ఎన్ని మూరలు కావాలమ్మా? 2. అంటే మెలికలు తిరుగుతున్నావు? తీసుకో అమ్మా. ఇన్నిచ్చావేంటమ్మా? అన్నయ్య చూస్తావేంటి, వదింతల్లో పెట్టు. అమ్మా, నాకు కూడా 2 మూరలు పూలు ఇవ్వు. సరే బాబు. ఇదిగో బాబు. త్వరగా రండమ్మా. కూర్చోండమ్మా, నలుగురు కూర్చోండి. గణానాన్త్వా గణపతిం వామహే కవిం కవీనాముపవస్త్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్సంపన్నోతి విశ్వేదసాదనం. గణానాన్త్వా గణపతిం వామహే కవిం కవీనాముపవస్త్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్సంపన్నోతి విశ్వేదసాదనం. గణపతిం ప్రార్థనమస్కారాం సమర్పయామి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం అయ్యా, అందరూ కళ్ళు మూసుకుని మీ మనసులో ఉన్న కోరికని ఆ దైవానికి చెప్పుకోండి.
అయ్యయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. సమయానికి మీరు గానీ చూడపోయింటే ఇంకేమైనా ఉందా? సడన్ గా మంట ఎలా వచ్చింది? ఏమైంది? కొంచెం అయితే వదిన చీర అంటుకుపోయేది. అంటుకోవాలనే నిప్పు పెట్టింది, కానీ తప్పించుకుంది. ఎవరో నూనె పోసుకుంటూ వెళ్ళినట్టే ఉంది. గుడి కదా, దీపం పెడుతూ ఉంటారు, నూనె ఒలికుంటుంది. అవునమ్మా, ప్రమిదల్లో నూనె పోయండమ్మా తల్లి అంటే నేల మీదే పోస్తారు. ఏంటి డోర్ వేసి ఉంది? హలో హలో, ఎవరైనా ఉన్నారా? మేడం, మీరు వస్తున్నారని గెస్ట్గా ఈ ఏరియా కార్పొరేటర్ గారిని పిలిచాం మేడం. వాళ్ళు వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా మేడం? అయ్యో పర్వాలేదండి, వెయిట్ చేద్దాం, వాళ్ళని రానివ్వండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. బాబీ, ఆయన ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేయవా? అన్నయ్య ఫోన్ నా దగ్గరే ఉంది కదా వదిన. వస్తారు కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? క్లీనింగ్ చేసుకుని రావాలి కదా. ఎవరైనా ఉన్నారా? బాబీ, నేను వెళ్ళి చూసేసి వస్తాను. అలాగే వదిన. ఇటు ఎక్కడికి మేడం? మా ఆయన వాష్రూమ్ లోకి వెళ్ళారు. ఇక్కడున్న వాష్రూమ్ రిపేర్ అయింది మేడం, అటు పక్కెళ్ళి ఉంటాడు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఇందాక ఆ వాష్రూమే కదా మనం వాడాం. సడన్ గా రిపేర్ అంటారేంటి? వచ్చిందో ఇక్కడున్న వాష్రూమ్ రిపేర్ అయింది మేడం, అటు పక్కెళ్ళి ఉంటాడు. ఈవిడేంటి ఇటువైపు వస్తుంది? ఈవిడికేమైనా అనుమానం వచ్చిందా? ఆగండి మేడం, ఇటెక్కడికి వెళ్తున్నారు? తప్పుకో. ఇక్కడ ఎవరు లేరు మేడం. ఎవరైనా ఉంటే తలుపు తీయండి ప్లీజ్.
ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన గుండమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదిగో మన ఏరియా కార్పొరేటర్ గారు ఆయన సతీమణి వస్తున్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈయన ఈ ఏరియా కార్పొరేటర్ యాదగిరి గారు. ఆవిడ ఆయన సతీమణి. నమస్కారం. నమస్కారం అండి. సార్ ఈవిడే గుండమ్మ గారు. నమస్కారం అమ్మా. నమస్తే. మొన్న డాన్స్ పోటీలో గెలిచింది మీరే కదా? అవునండి. మీరు మాకు పరిచయం లేక కలవలేకపోయాం. లేదంటే ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని విష్ చేసేవాళ్ళం. కదండి? అవునమ్మా, ఒక విధంగా నువ్వు చేసింది సాహసమనే చెప్పాలి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక మనిషిని కదిలించే శక్తి కేవలం మాటకే ఉంటుంది. మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఆ మాటకి ఓ విలువ ఉంటుంది. ఇక్కడున్న వాళ్ళందరి ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది. ఈయన మా హస్బెండ్, ఫ్యాషన్ డిజైనర్. నమస్కారం. ఈయన మా మరిది గారు. నమస్కారం. తను మా చెల్లెలు. నమస్కారం. నమస్కారం. సార్ కూర్చోండి. సార్ కూర్చోండి మేడం. అలాగే అమ్మా. కూర్చోండి. స్టేజ్ దిగి వెళ్ళిపోయారు. చూసావారా, అది నా మీదే పనిచేస్తోంది. అందులో పంచే ఉందిరా, తను కామన్ గా చెప్తుంది. కామన్ గా చెప్తుందని మీరంటున్నారు, కానీ అది కావాలనే చెప్తుందని నాకనిపిస్తోంది. లేకపోతే దాని వెనక నాకు అంత అవమానం జరుగుతుంటే పట్టించుకోకుండా స్పీచ్ ఇస్తుంది చూడు. తను చూసుకోలేదురా. చూసుకోవాలరా, చూసుకోవాలి. దాని చేతికి మైక్ ఇస్తే మై మర్చిపోవడానా? తనతో పాటు తన భర్త ఉన్నాడు, తను ఎక్కడున్నాడు, తను ఎలా చూసుకుంటున్నారు అని, మర్యాదలు చేస్తున్నారా లేదా అని ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండాలనిపించడం లేదురా. నేను వెళ్తున్నా. ఆగనయ్య, ఫంక్షన్ అవ్వకుండా ఫంక్షన్ దాన్ని చేసుకోమను. అది చెక్కివ్వాలి కదా. అది ఫైనల్ గా నేను చెప్పేది కూడా ఎవరు ఏమనుకున్నా మీరు పట్టించుకోవద్దు. మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ పట్టుదలే మీ విజయానికి పునాదులు వేస్తుంది. తీసుకురా. ఆ రోజు వస్తుంది కదా. వస్తుంది 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 వస్తుంది.
నా టార్గెట్ ఫినిష్ అయింది. ఇంకా గుండమ్మ ఫినిష్. బాబు బాబు ఇటు ఎవరైనా ఒక ఆయన వచ్చారా? ఒక ఆయన వచ్చాడమ్మా, బండి స్టార్ట్ అవ్వట్లేదని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? అయ్యో, బాబు నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా? రండమ్మా. ఫోన్ కట్ చేస్తున్నారేంటి? బాబు త్వరగా పోనీ. ఏదో సరే కాల్ చూడండి. అయ్యో వద్దు తాతయ్య, చిన్న దెబ్బే, పసుపేస్తే సరిపోతుంది. అది సరే గాని వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళారు కదా, మరి వచ్చేటప్పుడు విడివిడిగా వచ్చారు. అక్కడ ఏమైనా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదు. మరి నీ కాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు నిన్ను ఒక్కదాన్ని అలా వదిలేసి ఎలా వచ్చాడు? అంటే కాలికి దెబ్బ తగిలిన విషయం ఆయనకి తెలియదు తాతయ్య. అక్కడి నుంచి మేమిద్దరం కలిసే బయలుదేరాం. దారిలో తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడొస్తానని నేనే ఆయన్ని పంపించేశాను. ఆహా, ఏం కవర్ చేస్తుంది? తప్పుతుందా? వాళ్ళిద్దరి మధ్య మాటలు చెలరేగాయని చెప్తే ముసలోడు కూడా ఏడుస్తూ కూర్చోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు చెప్పింది అంతా నేను నమ్మాలి. నిజమే చెప్తున్నాను తాతయ్య. ఏంటమ్మా అప్పుడే ఆశ్రమం నుంచి వచ్చేసారా? అవును మామయ్య, ఇప్పుడే వచ్చాం. ఏమైంది ఆ కాలికి? ఆ రక్తమేంటి? దెబ్బ తగిలిందంటమ్మా. మనవడు ముందు వచ్చేస్తే వద్దు. ఈ పిచ్చి మొహంది రక్తం ఖర్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిందంట. ఒక్కడే ముందు వచ్చేయడం ఏంటి? అదే మామయ్య. రే అదే. అయ్యో మామయ్య, ఏమనొద్దు మామయ్య. రే అదే. ఇదేంటి, నువ్వేదో కొరివి పెట్టొచ్చావంటే మీ మామగారు మంటల్లో నీళ్లు జల్లేలా ఉన్నాడు. నేను అంటించిన మంట నీళ్లు చల్లితే ఆరిపోయేది కాదు నానమ్మా. అదే సరే. అదే ఏంటి తాతయ్య నువ్వు? అదే ఏంటన్నా గుండా మొక్కదాన్నే వదిలేసి వచ్చావంట. తీసుకెళ్లిన వాళ్ళని పట్టించుకోవా? చూడరా, చూడేమైందో. దేవుడా, ఓసి ముద్దుదానా, అప్పుడే ఇంత దెబ్బ తగిలింది అనుకోలేదే. నువ్వు కారు ఎక్కమంటే కోపంలో నిన్ను కూడా నడిచిరామన్నాను. కనీసం అప్పుడైనా చెప్పాలి కదే. ఏం నాన్న అలా చూస్తున్నావు? అసలు తన ఒక్కదాన్నే వదిలేసి రావడం ఏంట్రా? అయ్యో నాన్న, నేనేమి తన అడవిలో వదిలేసి రాలేదు నాన్న. దెబ్బ తగిలిందన్న విషయం అది నాకు చెప్పలేదు, నాకు తెలియలేదు. అయినా చిన్న దెబ్బకే మీరు ఇంత గొడవ చేస్తున్నారేంటి? నేను చూసుకుంటానులేండి.
ఆయింట్మెంట్ ఇవ్వు. రెస్ట్ తీసుకో. మనవడా ఏంటి ఒక్కడవ ఎక్కడి నుంచి ఆలోచిస్తున్నా? ఏమని ఆలోచిస్తున్నావేంటి? ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓ, సమయానికి గుండమ్మ చూడకపోయి ఉంటే నేనేమైపోయి ఉండేవాణ్ణి. చూడకపోవడమా? అది ఎక్కడున్నా దాని మనసు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటది. దాని కళ్ళు నీ చుట్టూ కాపలా కాస్తూ ఉంటాయి. నువ్వంటే దానికి ప్రాణం మనవడా. ఇదిగో నా మనవరాలని చెప్పడం కాదు గాని అది వేరయ్యా. దానికి మనుషులు కావాలి, ప్రేమలు కావాలి, దాని చుట్టూ ఉన్న మనుషులు సంతోషంగా ఉండడం కావాలి. అందరి సంతోషం కోసం కష్టపడ్డానికి కూడా ఇష్టపడుతుంది మనవడా. అంత మంచి మనసున్న గుండమ్మకి చిన్నప్పటి నుంచి కష్టాలే మనవడా. దాని చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. మా ప్రియ అదే లోకేశ్వరాలమ్మ. లోకేశ్వరుని పట్టించుకునేది గాని మా గుండం మాలనా పాలనా చూసేది కాదు. ఎప్పుడు ఏదో రండం, ఏదో కష్టం కలిగించడం, అది ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించడం. అందుకే అప్పుడప్పుడు కోపం వచ్చేది. మీ పిన్ని అన్ని బాధలు పెడతా ఉంటే నువ్వు చూస్తూ భరిస్తూ ఎందుకు ఉండాలి, నీ వాటర్ తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా అంటే, తను నాకు పిన్ని కాదు, ఆవిడ నా అమ్మ, లోకేశ్వరు నా చెల్లి, నన్ను తిట్టినా కొట్టినా ఆ హక్కు తనకు కాకుండా ఎవరికుంటుంది అనేది. చెప్పాను కదా పిచ్చిది. వాళ్ళనేమన్నా సరే వాళ్ళు కావాలి, వాళ్ళు ప్రేమలు కావాలి. తన అదృష్టం బాగుండి నలుగురు ఉన్న ఓ పెద్దింటి కోళ్ళయింది. దేవుళ్ళంటి భర్తవే నువ్వు దొరికావు. ఇకనైనా సుఖపడాలి. చూసావా, నువ్వేదో వాళ్ళని దూరం చేయాలని చూస్తుంటే సిచ్యువేషన్లన్నీ ఆ గుండమ్మకే ఫేవర్ అయిపోతున్నాయి. ఇందాక ఆ గుండమ్మ ఒక విధంగా ఆ ఆది ప్రాణాలు కాపాడినట్టే ఈ దెబ్బతో గుండమ్మతో ఇంకా కనెక్ట్ అయిపోతాడనుకుంటా. అయ్యో, టైం అప్పుడే 11 అయింది. ఇంకొక 1 అవర్లో మా పెళ్లి రోజు. ఆయనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి? ఏమిస్తే ఆయన సర్ప్రైజ్ అవుతారు? ఏమి ఇవ్వాలి? చేద్దాం. ఈరోజు గుండమ్మకి ప్రేమతో హల్వా కేక్ తయారు చేయ విధానం ఎలా? హల్వా కేక్ తయారు చేయ విధానం. ఆగండి ఆగండి ఆగండి, ఇలా కంగారు పడిపోతే ఎలా?
తెలుసుకోవాలి కదా. పంచదార ఏది? ఇదేనా? ఛీ, ఉప్పిది. పంచదార అనుకుని వేస్తుంటే కంతే. ఎక్కడికి వెళ్ళావే? ఏం చేయబోతున్నా? ఈ సర్ప్రైజ్ ఏంటి నాకు? కేక్ నోట్లో వేసుకుంటే ఏమవుతుంది? వెన్నెలా కరిగిపోయి గొంతులోకి వెళ్ళిపోద్ది. కానీ ఆది చేసిన కేక్ తింటే గొంతు అతుక్కుపోతుంది. అదేలాగే? ఏంటే ఇది? గమ్ము. ఓ అంటే నెక్స్ట్ క్యాండిల్స్. వచ్చేస్తున్నాడు, పద పద. ఓకే. నేనే మీకోసం వస్తున్నానండి. ఎందుకు? నేను మీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేశాను. ఏంటది? చూపిస్తా. వావ్, చాలా బాగుంది. మీకు నచ్చిందా? నేను కూడా నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. ఏంటది? సర్ప్రైజ్ అన్నాను కదా, చూపిస్తాను. రా రా, కళ్ళు మూసుకో. ఇది ఉట్టిగమ్మే కదా నాయనమ్మా? అవును. మరి ఆ గుండమ్మ నోరెందుకు మూసుకోలేదు? అది తావీజు మహిమ. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేంటి దాస్తున్నావు? గమ్ము బాటిలే కదా? కేకులో గమ్ము కలిపినా దీని నోరు ఎందుకు అంటుకుపోలేదా అని రాత్రి నుంచి మీరిద్దరూ తల బాదుకుంటున్నారు కదా.
కేక్ ఏంటి, గమ్ము కలపడం ఏంటి? ఇదిగో నానమ్మ, ఈ పిల్లాటలే వద్దు అంటున్నాను. మా ఆయన నా కోసం కేక్ ప్రిపేర్ చేస్తూ ఉండడం, ఆయన అలా వెళ్ళగానే మీరందులో గమ్ము కలపాలనుకోవడం నాకు తెలియదనుకుంటున్నారా? అమ్మ దొంగ మొహందానా, ఏం చేసినా దీనికెలా తెలిసిపోతుంది? ఏంటి నానమ్మ, నాకెలా తెలిసిపోయింది అని మైండ్ వాయిసా? పెళ్లి రోజున మా ఆయన్ని సర్ప్రైజ్ చేస్తున్న దానికి నేను గిఫ్ట్ రెడీ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఆయన నా కోసం ఏదైనా తయారు చేస్తారన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా. అది తెలుసుకుందామని వస్తేనే మీ భాగోతం బయటపడింది. గమ్ము డబ్బా ప్లేస్ లో నెయ్యి డబ్బా పెట్టాను. అయితే ఆ కేక్ లో కలిపింది నెయ్యి నానమ్మ, ప్యూర్ నెయ్యి. లోకి, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటావు, ఓడిపోతూ ఉంటావు.